వీడియో అయితే చూశారు కదా! ఇదైతే విశాఖపట్నం ఆనందపురంలో అయితే జరిగింది ఇన్సిడెంట్. ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక ఇంట్లో దొంగతనం చేయడానికైతే వచ్చారంట. కానీ హౌస్ వాళ్ళకి తెలిసి వాళ్ళని లోపల వేసి లాక్ చేసి పోలీస్ వాళ్ళకి కాల్ చేశారు. పోలీస్ వాళ్ళు వచ్చాక ఆ అబ్బాయి చెప్పిన మాటలేంటంటే, "నాకెవరు లేరు. నేను అనాథని. అందుకే ఇలా దొంగతనం చేయడానికి వచ్చానని" చెప్పాడంట. ఇదే కాకుండా భయంతో గ్యాస్ సిలిండర్ అయితే లీక్ చేసి పేల్చేస్తానని కూడా బెదిరించాడు. ఫైనల్‌గా అయితే పోలీస్ వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసి ఏం దొంగతనం చేశారో హ్యాండ్ ఓవర్ చేసి స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఆ అబ్బాయి తప్పు చేశాడు. కానీ ఆ సిట్యుయేషన్‌కి ఎవరు రీజను? చాలా మంది చిన్న వయసులో సపోర్ట్ లేక, ఎడ్యుకేషన్ లేక, గైడెన్స్ లేక రాంగ్ పాత్‌లో పడిపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి అయినా ప్రాపర్ సపోర్ట్, స్కిల్ ట్రైనింగ్ ఇవ్వగలిగితే వాళ్ళకి కూడా కొత్త లైఫ్ స్టార్ట్ అవ్వచ్చు. లేకపోతే ఈ రోజు ఒక చిన్న దొంగతనం రేపు పెద్ద క్రైమ్ గా కూడా మారిపోద్ది. సో ఇదైతే నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.